గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీ విహెచ్ ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతల సమావేశం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. అంకుషాపూర్లోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత. అరకొర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమంటూ ధర్నా. పంజాగుట్టలోని షాన్ బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం. వంటగదికి అనుసంధానమైన చిమ్నీ నుంచి మంటలు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని ఖండించిన లంబాడి ఐక్యవేదిక. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం. నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వాన్ని నేతలు కోరారు. కులగణనలో పలు సందేహాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో కులగణన వివరాలు ప్రభుత్వం డిస్ప్లే చేయాలని నిర్ణయించారు. మున్నూరు కాపుల జనాభా ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని, అందుకు ప్రత్యేకంగా కులం తరఫున సర్వే కమిటీ వేసుకున్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ను కోఆపరేటివ్ సొసైటీ లాగా తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారని, పూర్తి స్థాయి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని నిర్ణయించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం 20,000 మందికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. కోకాపేటలో గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం ప్రస్తుతం అక్కడ భూమి ఉన్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని సమాంతరం చేసి భవన నిర్మాణం చేసుకునేందుకు వీలుగా నిధుల సంఖ్య పెంచాలని కోరారు. మున్నూరు కాపు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకగ్రీవ నిర్ణయం చేశారు. తాజా రాజకీయాలపై చర్చించి పార్టీలకు అతీతంగా సంఘటితంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్లోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించారు. భువనగిరి బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడలోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలను అంకుషాపూర్కి తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుండి గట్కేసర్కు ఎందుకు మార్చవలసి వచ్చిందని తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. ఆర్మీ కాలేజ్ అంటే వారు తీసుకునే ఆహారం, డైట్, ప్రతిరోజు గ్రౌండ్ చేసే సౌకర్యాలు కలిగి ఉండాలి, మానసికంగా శారీరకంగా దూరంగా ఉండాలి. కానీ అమ్మాయిలను చిన్నచూపు చూస్తూ అరకొర సౌకర్యాలతో నామమాత్రంగా కళాశాల నడుపుతున్నారని కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు అరకొర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్నా అంటే డిఫెన్స్ లో 2.5 years కాలేజ్ అక్కడ ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోతుండే. అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయినాం. ఎందుకు అంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు, సో వీఆర్ హ్యాపీ అనేసి. ఇప్పుడు మేము ఎప్పుడంటే అప్పుడు 1 hour లో వస్తే 1 hour లో మా పిల్లల్ని కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, ఇంటికంటే ఇంటికి తీసుకుపోనిస్తారు. అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా ఒక్క రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు డిఫెన్స్ బీబీనగర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. అంటే జనరల్ ఇన్జెంటర్ చేసేసారు, సిటిజన్ చేసేసారు. డిఫెన్స్ కి దీనికి డిఫెన్స్ ఎంత సార్? ఇప్పుడు మేడం ఏమన్నా క్వశ్చన్ వేశారు మమ్మల్ని, మీకు డిఫెన్స్ అని మేము చెప్పామా, మిమ్మల్ని తీసుకొచ్చామా అన్నారు. మాకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే పిల్లల్ని మాకు డిఫెన్స్ అని క్లియర్ గా మాకు డిగ్రీ ఆర్మీ ప్రొపరేటెడ్ డిఫెన్స్ కాలేజ్, డిఫెన్స్ ప్రొపరేటరీ ఉమెన్స్ కాలేజ్ సార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో యాక్చువల్ గా మా పాపకు ఐఐటి భువనేశ్వర్ లో సీట్ వచ్చింది సార్. కానీ
డిఫెన్స్ అనేది ప్యాషన్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. ఆమెను జాయిన్ చేసినాక ఒకసారి నావీ ఫైనల్లో 42 సెకండ్స్ రన్నింగ్లో ఫిజికల్లో పోయింది, ఆ స్టాండర్డ్కి వెళ్ళింది. హాఫ్ క్యాట్లో తను క్రాక్ చేసింది, జస్ట్ 1 మార్క్ తేడాతోటి తనకు టాప్లో వచ్చింది. సో నెక్స్ట్ టైం వస్తుంది అనే అవకాశంతో ఫైనల్ ఇయర్ సో 2 టైమ్స్ హాఫ్ క్యాట్ లాస్ట్ మేజర్ బార్డర్ మార్క్స్ వచ్చాయి. నావీలో 42 సెకండ్స్ ఫిజికల్లో పోయింది, అంటే అంత టాప్ పొజిషన్కి వచ్చింది. తను ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఖచ్చితంగా ఏదో ఒక డిఫెన్స్ సెగ్మెంట్లో సెలెక్ట్ అవుతుంది, ఐదర్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్లోనైనా సెలెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా మా పాపని ఇంట్లో రన్ చేస్తున్నాను. సో లాస్ట్ తను ఇయర్ ఎండింగ్ అయ్యేలోపు ఫైనల్ ఇయర్ అయ్యేలోపు ఇట్లాంటి నార్మల్ కాలేజ్కి తీసుకొచ్చి వదిలితే మా పాప లైఫ్ ఏంది సార్? ఇప్పుడు ఆ క్వశ్చన్ వేస్తే మీకు మేము ఇచ్చామా, మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చామా, లేకపోతే ప్రూఫ్ ఇచ్చామా అని మాట్లాడుతున్నారు. మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సార్? లేదు సార్, డైరెక్ట్ సెక్రటరీ నుంచి రన్ అవుతుంది సార్. మా డిమాండ్స్ అన్ని ఒకటే సార్, మా డిఫెన్స్ స్టాండర్డ్స్ కి ఈ కాలేజీ సెట్ అవ్వదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖనిజాల ఒప్పందమే ప్రధాన ఎజెండాగా ఇరువురు నేతలు వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. మా దేశంలో మేముంటున్నాం, దృఢ సంకల్పంతో ఉన్నాం, ఎవరికి తలవంచే ప్రసక్తే లేదు, అయినా మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాల్లో ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems. Even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You God don't know. bless. You Don't- will not you have gotta- a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering your position to question. dictate that. That's exactly what you're Not doing. You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very You will good. feel influenced. We're going to feel very I'm good and telling very you, strong. You will feel influenced. You're right now not in a very good position. You've allowed From the yourself to very- be in a from very the bad very position, beginning and of he the happens war. to be right From about the it. very beginning of the war. You're not in a good Mr. position. I You don't have the was- cards right now. With us, you start having Not playing cards. But cards. right now, you don't. I'm Yeah, very you're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives of anymore. millions of people. You think- You're gambling with World War III. What do you think You're about? gambling with What do you World think War about? III. And what you're doing is very disrespectful to the country, this country, I'm that's with backed all you respect to you. far more than a lot of people said With they respect. should have. Have you said thank you once this A lot entire of meeting? times. No, in this Even entire today. meeting, have you said thank Even you? today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for the United States of America and the president who's trying to save your country. Please, you think that if you will speak very loudly about the war, you He's can not speaking loudly. He's not Yeah. speaking loudly. Your country is Can I- in big can I- trouble. can I Wait a answer? minute. No, Can you've I done a lot of answer? talking. Your country is in big trouble. I know. You're not I winning. know. You're not winning this. I- You have a damn we- good chance of we are coming out staying- okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet. You and haven't not been only alone. in this We cabinet. gave you, through I this said thank stupid you. president, $350 billion. You voted We gave for you your military equipment, You and your voted men for are your brave, president. but they had to use our military. What about If- West? If you didn't have You our invited military me. equipment, You invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days. This is something Maybe new. less. In 2 weeks, of course, yes. It's going to be a very hard thing to do business like this. I Again, tell you. just say thank you. I said a lot of accept times that there, thank you accept to that- American people. accept that there are disagreements, and let's go litigate those disagreements rather than trying to fight it out in the American media when you're wrong.
We know that you're wrong. But you see, I think it's good for the American people to see what's going on. I understand, sir. I think it's I very understand. important. That's why I kept this going so long. You have to be thankful. You don't have the cards. You're buried there. Your people are dying. You're running low on soldiers. Listen, you're running low on soldiers. It would be a damn good thing. And then you tell us, I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go and I want this. Look, if you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop getting killed. Of course, we want to stop the war. But you're saying you don't want a But I ceasefire. said to you, I want a with ceasefire guarantees. because you'll get a ceasefire faster than an agreement. Ask our people about ceasefire, what they think. That wasn't Doesn't with matter for you me. what- That what wasn't this with me. means. It That was with wasn't a guy named Biden who was not a smart person. This That is was your- with, this that was is with your Obama. president. It was your president. Excuse me. That was with Obama who gave you sheets and I gave you javelins. Yes. I gave you the javelins to take out all those tanks. Obama gave you sheets. In fact, the statement is Obama gave sheets and Trump gave javelins. You got to be more thankful because let me tell you, you don't have the cards. With us, you have the cards. But without us, you don't have any cards. పంజాగుట్టలోని షాన్బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని పంజాగుట్ట సిఐ శోభన్ కుమార్ అన్నారు. వంటగదికి అనుసంధానమైన చిమ్నీ నుంచి స్వల్పంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై ఎమర్జెన్సీ సిలిండర్తో సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించాము. తందూరి రోటి చిమ్నీలో నూనె చుక్కలు పేరుకుపోవడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఫైర్ వీడియోస్ ఉన్నాయి అన్నవారు తీసిరా వీడియోస్ వీడియోస్ ఉన్నాయి అన్న వీడియోస్ ఈరోజు మధ్యాహ్నం పూట షాన్బాగ్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వచ్చేసరికి హోటల్ సిబ్బంది అంతా కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి ఆ మంటలను ఆర్పేసినారు. మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే ఆ లోపల కిచెన్లో తందూరి బట్టి ఉంది. దాంట్లో నుంచి నిప్పులు బయటకు వచ్చి చిమ్నీ నుంచి పైకి వెళ్ళినట్టుగా తెలిసింది మా ఎంక్వైరీలో. అంత ఫైర్ యాక్సిడెంట్ అయినా చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి కూడా ఫ్యామిలీ తోటి ఫుడ్ సప్లై కానీ ఫుడ్ చేయడం ఎలాంటి హోటల్ అవునా? ఏం చేద్దాం మరి చెప్పండి. పెద్దగా అయితే అది పెద్దగా కాలేదు. అవును అవును అదృష్టవశాత్తు పెద్దగా కాలేదు. ఈరోజు వాళ్ళకు ఫైర్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చూడలేదు, వెరిఫై చేస్తున్నాం. రైట్. వ్యవస్థకు మద్దతు, స్వయం సహాయక బృందాలు మరియు ఆర్థిక చేరికలను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్లోని యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మెడియూన్ ఎంటర్ప్రైజెస్లో అగ్రికల్చర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించారు. ఈ అగ్రికల్చర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఆర్థిక సహాయం ద్వారా వ్యవసాయంతో అనుసంధించబడిన రైతులు మరియు వ్యవస్థాపకులను శక్తివంతం చేయడం. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం యొక్క ప్రధాన నినాదం వ్యవసాయాన్ని పెంపొందించడం, పురోగతి మరియు అభివృద్ధికి మార్గం సుగమం చేయడం. పిఎన్బి హైదరాబాద్, సికింద్రాబాద్లోని 70కి పైగా బ్రాంచ్లు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కొత్త వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించడం మరియు వ్యవసాయంతో అనుబంధం ఉన్న రైతులు మరియు పారిశ్రామికవేత్తల కోసం బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్న పథకాల గురించి సమాచారాన్ని అందించడం అవుట్ రీచ్ ప్రోగ్రాం యొక్క దృష్టి. పిఎన్బి జోనల్ మేనేజర్ శ్రీ దీపక్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. आज यहाँ पर हमने हैदराबाद नहीं है, पूरा ऑल इंडिया में हमने 130 जगह में पंजाब नेशनल बैंक ने ये एग्रीकल्चर डेवलपमेंट के लिए और एसएसजी स्कीम का डेवलपमेंट के लिए हमने ऑल इंडिया में 130 जगह में ऐसे ही हमने कैंप करा रहे हैं. इसका मूल उद्देश्य ऐसा है कि बैंक खुद जा रहा है बोरोवर के पास, कस्टमर्स के पास. इट इज़ आउटरीच प्रोग्राम कि कस्टमर्स हमारे पास आए ना आए, हमने जा कर के उनको क्या रिक्वायरमेंट है, क्या नीड्स है, कितना लोन चाहिए और उसी को उनको हेल्प करने के लिए बैंक पूरा ऑल इंडिया में
एक साथ काम कर रहा है। और यहाँ पर आकर के हमने देखे, हमारा यहाँ पर भी मेरे साथ में यहाँ का जो जोनल हेड भी है, यहाँ का सर्कल हेड भी है सिकंदराबाद की और हैदराबाद की, ये जो रखे हैं यहाँ पर बहुत सारे हमने देखे हैं, स्टॉल घूमे हैं। तो जो एसएसजी ग्रुप ने अच्छे काम कर रहे हैं और जो भी उनका स्कीम का मुताबिक जो रिक्वायरमेंट है अभी उनको इतना मिला है, लेकिन हमने ये इंश्योर करते हैं कि हम उनका जब बिजनेस बढ़ते जाएगा तब हमने और उनको लोन देते हुए और सेवा देते हुए सो दैट कि वो सेल्फ सफिशिएंट हो, उनका इनकम बढ़े और उनका बिजनेस और आगे चले, इसका इंश्योर बैंक करेगा पक्का। इसी के लिए हमने फील्ड में आज निकले हैं देखने के लिए कि बैंक कैसे काम कर रहा है, ये स्वयं सहायता समूह को हेल्प करने के लिए ये मूल मंत्र है। और आज आकर के यहाँ पर पता चला रियली ये हैदराबाद जोन जो है अच्छे काम कर रहा है ये स्वयं सहायता समूह, लेकिन ये कम है। अच्छा तो हो रहा है लेकिन ये कम है और ज़्यादा से ज़्यादा हम उसको कराएंगे सो दैट कि जितने गरीब हो या अंडर प्रिविलेज्ड हो उनको ये फैसिलिटी मिले और उसके साथ साथ उनका इनकम के साथ साथ भी लोग उसी का यूज़ करें। जो प्रोडक्ट बना रहे हैं बहुत अच्छे प्रोडक्ट, कपड़ा हो गया है, खाने की चीज़ हो गया है, सैनिटाइजेशन हो गया है, जो कि हमने डेली यूज़ करते हैं, ये सारे प्रोडक्ट बनाते हैं सो दैट कि उसको ज़्यादा से ज़्यादा लोगों को यूज़ करने में आए और उनका इनकम बढ़े। धन्यवाद। थैंक यू। గోదావరి కనిలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్ డే వేడుకలను ప్రారంభించారు. అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన ప్రయోగాలను వీక్షించారు. సైన్స్లో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక తపస్వి ఎస్ ఫౌండేషన్ ఫౌండర్ సైంటిస్ట్ సెన్సార్ మల్లేశం నేషనల్ సైన్స్ డే సందర్భంగా కొన్ని సైన్స్ పరంగా ప్రయోగాత్మకమైన విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ప్రయోజకులుగా తయారు చేసేలా కృష్ణవేణి విద్యా సంస్థలో కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీటెక్ అంటూ చదువు వైపుగానే వెళ్తూ అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగులుతున్నారని, విద్యార్థులను విజ్ఞానం వైపు కూడా తయారు చేస్తే భవిష్యత్తులో నిరుద్యోగులుగా ఉండకుండా తమ ప్రయోగాలతో వస్తువులను తయారు చేసి అమ్ముకునే వీలుంటుందని అన్నారు. Help to convert AC to DC. Safety of the individual. లైట్ My name is Avasana. I am studying 16. This is hydroponic plant. It works with water. We can see here mountain. సైన్స్ డే జరుపుకుంటున్నాం. వాస్తవానికి చాలా గర్వించదగినటువంటి సైన్స్ డే ఇది. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి ఈ నోబెల్ విజేత ప్రారంభించినటువంటి భౌతిక శాస్త్రంలో వచ్చినటువంటి రోజు ఇది. మన దేశంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి సైన్స్ డే వాస్తవానికి చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే ఇంతవరకు అన్ని రాష్ట్రాలు చేసుకున్నటువంటి సంబరాల్లో మొట్టమొదటి సైన్స్ డేనే ఇలా గర్వించిన విషయం. వాటి నుంచి రకరకాల ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. ఇదే కాకుండా మన డైరెక్టర్ గారు ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి నెల పిల్లలకు ఎటువంటి కార్యక్రమం పెట్టాలని ఉద్దేశించడం జరిగింది. బీరంగూడ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి హుండీలను శనివారం ఉత్సవాల కార్యనిర్వహణాధికారిని అన్నపూర్ణ, ఆలయ ఈవో శశిధర్, దేవాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో లెక్కింపు చేపట్టారు. 4 రోజుల ఉత్సవాల హుండీలను సేవా టికెట్ల ద్వారా, టెండర్ల ద్వారా ఆదాయం లెక్కించగా 47,99,000
283 రూపాయలు ఆదాయం వచ్చినట్టు తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10,10,982 రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని తెలిపారు. ఈ ఉత్సవాలకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రాహీంపట్నం లోయపల్లి గ్రామంలో లంబాడీల ఆరాధ దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని లంబాడీ ఐక్యవేదిక నాయకుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం లంబాడీ ఐక్యవేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్ర రాజేష్ నాయక్ మాట్లాడుతూ సంత్ సేవలను విగ్రహాన్ని పోలీసులు తొలగించి లంబాడీలను తీవ్రంగా అవమానపరిచారని మండిపడ్డారు. విగ్రహాన్ని తొలగించిన ఇబ్రాహీంపట్నం ఏసీపీని కఠినంగా శిక్షించి ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు ఉన్న చోటనే యథావిధిగా ప్రతిష్ఠించాలని కోరారు. వారం లోపల విగ్రహాలను ప్రతిష్ఠించని నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీని డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. జై సేవాలాల్, జై బంజారా, జై బంజారా, జై లంబాడా. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు యావత్ బంజారా సమాజానికి అవమానించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్కి నడి దగ్గరలో ఉన్న ఇబ్రాహీంపట్నం లోయపల్లి గ్రామంలో బంజారాల ఆరాధ్యమైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మేరమయాడి విగ్రహాలని తొలగించడం జరిగింది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ విధంగా వామపక్షం కానీ ఏసీపీ గారు విగ్రహాన్ని తొలగించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఏసీపీ గారిని ఉద్యోగం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల అన్ని గిరిజన విద్యార్థి సంఘాలను కలిసి డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ మీడియా వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో, గిరిజనుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తున్నారో, అదేవిధంగా గిరిజన జాతిని అవమానించ చూస్తున్నారో, అదేవిధంగా గిరిజన జాతిని తక్కువ చేయాలని చూస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము మీడియా ముఖ్యంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం గిరిజనులందరము కలిసి అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ మిత్రులు ఏమాత్రం తమను విచారించకుండా, నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయంతో పాల్పడుతూ ఉన్నారు. అదేవిధంగా అట్రాసిటీ కేసులు కావచ్చు, అదేవిధంగా రౌడీ షీటర్ కేసులు ఓపెన్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. గిరిజన ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎంతటికైనా సరే తెగించి కేసులైనా సరే కానీ వెనుకడలేదు. అక్కడ విగ్రహారం మళ్ళీ తిరిగి ప్రశ్నించే వరకు మా పోరాటం ఆగదని ఈ మీడియా ముఖంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. సైన్స్ డే సందర్భంగా నల్లకుంటలోని శ్రీ గురుదత్త కళాశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ స్కూల్ విద్యార్థులతో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ క్రాఫ్ట్, సైన్స్ ప్రదర్శనలతో తమ నైపుణ్యాన్ని సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది మెకానిజం వల్ల పొల్యూషన్ రెడ్యూస్ చేస్తుంది.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీ విహెచ్ ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతల సమావేశం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. అంకుషాపూర్లోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాల వద్ద ఉద్రిక్తత. అరకొర సౌకర్యాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమంటూ ధర్నా. పంజాగుట్టలోని షాన్ బాగ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం. వంటగదికి అనుసంధానమైన చిమ్నీ నుంచి మంటలు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పోలీసులు తొలగించడాన్ని ఖండించిన లంబాడి ఐక్యవేదిక. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.